హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ అరుణ్ గంగాధర్. ఈరోజు ఏంటంటే మన టాపిక్ వచ్చేసి ఈరోజు డాకర్. సో డాకర్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా డాకర్ గురించి డిస్కస్ చేసే ముందు మనము కొన్ని ప్రీ రిక్వెజిట్ గురించి తెలుసుకుందాం. అంటే డాకర్ అనేది ఎందుకు వచ్చింది, సో డాకర్ రాకముందు మనకు ఎలా ఉండేది, సో వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఇనిషియల్గా మనం ఇప్పుడు ఒక 10 to 15 years బ్యాక్ వెళ్తే సో మనకు లెగసీ వే ఆఫ్ డిప్లాయ్మెంట్ ఉండేదండి. అంటే సో మనకి ఒక సర్వర్ ఉండేది. సో ఆ సర్వర్కి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ప్రతి సర్వర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కామన్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ యువర్ సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, ఇవన్నీ అండి. సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్. సో వీటన్నిటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మనం ఏంటంటే మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, మ్యాక్, లినక్స్, ఏదైనా మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఏంటంటే మనకు కావాల్సిన మన అప్లికేషన్ని మనము డిప్లాయ్ చేసుకొని రన్ చేసేవాళ్ళం. సో ఇది బాగానే ఉంది ఇంతవరకు. సో 10 to 15 years బ్యాక్ ఏంటంటే టెక్నాలజీ ఇంత రెవల్యూషన్ అవ్వలేదండి. సో అప్పుడు ఏంటంటే ఏదైనా ఒక అప్లికేషన్కి పెద్ద ట్రాఫిక్ ఉండేది కాదు. సో ఆన్లైన్ కూడా అంత ఉండేది కదా. ఇంటర్నెట్ కూడా అంత వ్యాప్తి చెందలేదు అప్పుడు. సో తర్వాత ఏంటంటే రాను సో మనకు టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఆన్లైన్, బేసిక్గా ఆన్లైన్ గనేటికి అందరూ వచ్చేసారు ఆన్లైన్కి. అంటే సో నార్మల్గా ఏదైనా మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకొని సో ఆన్లైన్కి వచ్చేసారు. సో ఈ ఆన్లైన్కు రావడం వలన ఏంటంటే మనకు సో ఈ ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది. అంటే యూజర్స్ ఆన్లైన్లో టైం స్పెండ్ చేయడం ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో నీకు ఒక సిస్టమ్ మీద ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఫైన్. ఈ సిస్టమ్ ఏంటంటే ఈ సిస్టమ్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి కంపల్సరీ. సో లిమిటేషన్స్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఈ సిస్టమ్ ఒక 10,000 రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలదు ఫర్ ఎగ్జాంపుల్. సో మేబీ నీకు కస్టమర్స్ ఎక్కువ పెరిగిపోయారు, నీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయింది. సో నీకు ఈ 10,000 రిక్వెస్ట్ కంటే ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుందంటే ఈ సర్వర్ అనేది హ్యాండిల్ చేయలేదు. సో దానికోసం ఏంటంటే నువ్వు మళ్ళీ ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలి సేమ్. సో సేమ్ స్పెసిఫికేషన్స్తో సేమ్ అయినా లేదా ఇంకా కొంచెం లెస్ స్పెసిఫికేషన్స్తో అయినా కూడా నువ్వు ఇంకొక సర్వర్ని ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసి ఇందులో కూడా సేమ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి సో ఈ సర్వర్ కూడా మన బిజినెస్ వర్క్లోని మెయింటైన్ చేస్తుంటుంది. సో ఇది బాగుంది, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నీకు ఇక్కడ కస్టమర్కి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోయిందండి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మళ్ళీ నీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీకు బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే మళ్ళీ నువ్వు ఇంకొక సర్వర్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా రిసోర్స్ అనే దాన్ని మనం ఎక్కువ వేస్టేజ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ నీ అప్లికేషన్, నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న రిసోర్స్ మొత్తాన్ని యూజ్ చేసుకోవట్లేదండి. అంటే మ్యాక్సిమం ఏ అప్లికేషన్ అయినా మొత్తాన్ని యూజ్ చేసుకోదు, దానికి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటుంది. సో మిగతా రిసోర్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నీ ర్యామ్ 16 GB ఉంటే నీ అప్లికేషన్ ఒక 4 GB వరకే యూజ్ చేసుకుంటుంది. సిపియు సమ్ వర్చువల్ లైక్ మిల్లీ కోర్స్ ఉంటే సో నీ అప్లికేషన్ కొద్ది వరకే యూజ్ చేసుకుంటుంది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనకి కస్టమర్కి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. దట్టు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటూ వెళ్ళాలి నీ బిజినెస్ పెరిగే కొద్దీ. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఈ డిసడ్వాంటేజెస్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మనకు వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో వర్చువలైజేషన్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక హార్డ్వేర్ పైన మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలుగుతున్నాం, ఒక అప్లికేషన్ మాత్రమే రన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వర్చువలైజేషన్లో ఏం జరుగుతుందంటే సింగిల్ హార్డ్వేర్ మీద నీకు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోగలవు. సో అది వర్చువలైజేషన్, ఆ క్యాపబిలిటీ మనకు తీసుకొని వచ్చింది. సో అందువల్ల మనకు లెగసీ నుంచి అందరూ వర్చువలైజేషన్ మోడ్కి మూవ్ అయిపోయారు. సో నీకు యాజ్ యూజువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన of course operating system. సో దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు.
అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనము ఆన్ టాప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్స్టాల్ చేస్తామో దాన్ని హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక లేయర్ వస్తుంది, ఎక్స్ట్రా లేయర్. సో దాన్ని ఏమంటారు అంటే హైపర్వైజర్ అంటారు. సో హైపర్వైజర్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ హైపర్వైజర్ అనేవి మల్టిపుల్ వెండార్స్ ఉన్నారు, లైక్ ఆరకిల్ వర్చువల్ బాక్స్, VMware. సో సో ఏదో ఒక వెండార్ నుంచి మనము హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఈ సింగిల్ హార్డ్వేర్ పైన మనము మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, తర్వాత ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. సో ఇది వీటిని ఏమంటారంటే గెస్ట్ ఓఎస్ అంటారు. సో గెస్ట్ ఓఎస్. సో గెస్ట్ ఓఎస్ అంటే ఆన్ టాప్ ఆఫ్ ది హోస్ట్ ఓఎస్ యూజ్ చేసుకొని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే క్రియేట్ చేస్తామో దాన్ని గెస్ట్ ఓఎస్ అంటాం. సో ఈ గెస్ట్ ఓఎస్ పైన మనము మన అప్లికేషన్ని డిప్లాయ్ చేసేవాళ్ళం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెగసీ వేకి ఈ వర్చువలైజేషన్కి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో లెగసీ వేలో ఏంటంటే మనము సింగిల్ హార్డ్వేర్ మీద ఒక ఆపరేటింగ్ సిస్టమే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఒక అప్లికేషన్ మాత్రమే రన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సింగిల్ హార్డ్వేర్ మీద మనము హైపర్వైజర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. ఆ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క దానిపైన మనం ఒక్కొక్క అప్లికేషన్ అనే దాన్ని మనం రన్ చేస్తున్నాం. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ని ఈ వర్చువలైజేషన్ అనేది ఓవర్కమ్ చేసి మనకు కొన్ని అడ్వాంటేజ్ ఇచ్చింది. అంటే ఏంటంటే సింగిల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో రిసోర్స్ అనేది ఇక్కడ ఎక్కువ వేస్టేజ్ అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది హోస్ట్ ఓఎస్ ఉంటుంది, గెస్ట్ ఓఎస్ ఉంటుంది. సో ఓఎస్ అంటే మీరు మామూలుగా తక్కువ సైజులో ఉండదు, మీకు తెలుసు, ఒక 1 GB 2 GB అలా ఉంటుంది. సో ఓఎస్ యొక్క లైబ్రరీస్ కానీ సిస్టమ్ బైనరీస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటన్నింటినీ ఏంటంటే మనము ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వర్చువలైజేషన్లో మనకి సో ఈ అండర్లేయింగ్ హోస్ట్ ఓఎస్ మీద బర్డన్ అనేది ఎక్కువ అయిపోయిందండి ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంది, మనము సింగిల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక్కొక్క గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక్కొక్క అప్లికేషన్ అనేదాన్ని మనము రన్ చేసుకోవచ్చు. సో అదొక గ్రేట్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ విత్ ది లెగసీ వే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి మనకు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకే హార్డ్వేర్ మీద రన్ అవ్వడం వల్ల మనకు సిస్టమ్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం స్లో అవుతుంది, డెఫినెట్గా స్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్కి బర్డన్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే 3 OSని హ్యాండిల్ చేయాలంటే ఏ సిస్టమ్కైనా కొంచెం బర్డన్ అండి. సో అది దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వర్చువలైజేషన్లో ఇక్కడ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఆ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి బర్డన్ అనేది అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఏంటంటే మనము ఈ బర్డన్ అనేదాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి మనం కంటైనర్స్ అనేవి వచ్చాయి. సో బేసిక్గా ఇప్పుడు కంటైనర్స్ అంటే ఏంటి చూద్దాం, వర్చువలైజేషన్కి కంటైనర్స్కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో బేసిక్గా లెగసీ వేకి వర్చువలైజేషన్కి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా నార్మల్ వేలో ఇప్పుడు నార్మల్గా మనం ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటాము. సో ఇది లెగసీ వే అనేది మనం నార్మల్గా యూజ్ చేసే ల్యాప్టాప్ లాగా అనుకోండి. అంటే మనం మనకు సింగిల్ హార్డ్వేర్ ఉంటుంది, దాని మీద మన విండోస్ ఓఎస్ ఉంటుంది, దానిపైన మనకు కావాల్సిన మన అప్లికేషన్ని రన్ చేస్తున్నాం. కానీ వర్చువలైజేషన్ యూజ్ చేసుకుంటే మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, మల్టిపుల్ అప్లికేషన్స్ని రన్ చేస్తాం. సో ఇప్పుడు కంటైనర్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా కంటైనర్స్ అంటే ఏమిటంటే కంటైనర్స్ యొక్క అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సో ఇన్ ద సేమ్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కామన్ అండి దేంట్లో అయినా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, కంటైనర్ టెక్నాలజీ,
we can run multiple containers. So infrastructure, ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ మనకు హైపర్వైజర్ ప్లేస్లో ఏంటంటే డాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. సో ఆ డాకర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏంటంటే కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటున్నాం. సో కంటైనర్స్ అంటే ఏమిటి అవన్నీ చూద్దామండి. కంటైనర్ 1, సో కంటైనర్ 2, కంటైనర్ 3. సో మనము ఇప్పుడు ఇక్కడ మీకు వర్చువలైజేషన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వర్చువలైజేషన్లో హైపర్వైజర్ అనే ఒక లేయర్ వస్తుంది, ఎక్స్ట్రా లేయర్తో పాటు మనకు గెస్ట్ ఓఎస్ అనే ఇంకొక లేయర్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ కంటైనర్స్లో అలా లేదండి. సో ఓన్లీ హోస్ట్ ఓఎస్ ఉంటుంది. ఆ హోస్ట్ ఓఎస్ పైన మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి సో ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటాం. సో బేసిక్గా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వర్చువలైజేషన్కి కంటైనర్స్కి. సో వర్చువలైజేషన్ అనేది ఇక్కడ మనం సింగిల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం బేసిక్గా వర్చువలైజేషన్ అనేది. సో ఇక్కడ కంటైనర్స్ అంటే ఏమిటంటే ఇది సాఫ్ట్వేర్ లెవెల్లో వర్చువలైజేషన్ చేస్తుంది. సో ఇక్కడ వర్చువలైజేషన్ వచ్చేసి హార్డ్వేర్ లెవెల్లో జరుగుతుంది ఈ హైపర్వైజర్ కాన్సెప్ట్లో. ఈ కంటైనర్స్లో ఏంటంటే సాఫ్ట్వేర్ లెవెల్లో వర్చువలైజేషన్ జరుగుతుంది. అంటే సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనము మల్టిపుల్ కంటైనర్స్ అనే వాటిని రన్ చేస్తాం. ఈ మల్టిపుల్ కంటైనర్స్ అన్నీ ఈ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే వర్క్ అవుతూ ఉంటాయి. సో అది మెయిన్ యొక్క డిఫరెన్స్ అది ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంటైనర్స్ అనేవి చాలా లైట్ వెయిట్. సో వెన్ కంపేర్ విత్ వర్చువలైజేషన్ గెస్ట్ ఓఎస్, సో ఈ వర్చువలైజేషన్ గెస్ట్ ఓఎస్ మేబీ 2 GB 1 GB అలా ఉండొచ్చు. కానీ కంటైనర్స్ చాలా మినిమల్గా ఉంటాయి, 300 400 MB ఉంటాయి అంతే. కానీ ఇందులో ఓఎస్ ఉండదంటే ఈ కంటైనర్లో ఓఎస్ ఉంటుంది, దానికి నెట్వర్క్ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. ఒక వర్చువల్ మిషన్కి వర్చువల్ మిషన్ ఏమేమి యూజ్ చేసుకుంటుందో సో అవన్నీ కంటైనర్ కూడా యూజ్ చేసుకోగలదు. కానీ కంటైనర్స్ అనేవి ఎందుకు ఫేమస్ అయ్యాయంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో విఎం లాగా మనకి ఇవి చాలా ఎక్కువ స్పేస్ యూజ్ చేసుకోవు, చాలా వెయిట్ చాలా ఈ గెస్ట్ ఓఎస్లో ఏంటంటే మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఓఎస్కి సంబంధించినవి. మీ అప్లికేషన్ కాకుండా ఒక ఓఎస్ రన్ అవ్వాలంటే బ్యాకెండ్లో చాలా బైనరీస్, చాలా లైబ్రరీస్ ఉంటాయి కదా. సో అలా కానీ ఈ కంటైనర్స్లో అన్నీ ఉండవండి. ఓన్లీ నీ అప్లికేషన్ కావాల్సిన బైనరీస్, లైబ్రరీస్, ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సిన బైనరీస్, లైబ్రరీస్ చాలా మినిమల్గా ఉంటాయి. అందువల్ల ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్. అలాగే ఈ కంటైనర్స్ అనేటివి మనము ఆన్ ది ఫ్లై క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్స్ని డిలీట్ చేయాలన్నా ఆన్ ది ఫ్లై చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఏదైనా వితిన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మనకి పని జరిగిపోద్ది. కానీ ఇక్కడైతే మనకి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా రీస్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఏదైనా అప్లికేషన్లో మనం ట్రబుల్ షూట్ చేయాలన్నా ఏదైనా చాలా ఇష్యూ ఉండేది. సో వాటన్నింటిని ఓవర్కమ్ చేయడానికి మనకు కంటైనర్స్ అనేవి వచ్చాయండి. సో కంటైనర్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి బ్యాక్ ఎండ్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా డాకర్ అనేది కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఎండ్లో మనకి సో అసలు కంటైనర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది లినక్స్ మిషన్లో, సో బ్యాక్ ఎండ్లో ఏ ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనము బేసిక్గా కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. కంటైనరైజేషన్ అంటే బ్యాక్ ఎండ్లో మనకు కంటైనర్స్ అనేటివి ఎలా క్రియేట్ అవుతున్నాయి ఈ మిషన్లో అనేది చూద్దాం. సో బేసిక్గా ఈ కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే బేసిక్గా మనకు లినక్స్ కెర్నల్. సో బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక కెర్నల్ ఉంటుంది. సో కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఒక కోర్ ప్రోగ్రామర్ అనమాట నీ ఆపరేటింగ్ సిస్టంలో. బేసిక్గా నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు కెర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా కెర్నల్ ద్వారానే ఆపరేటింగ్ సిస్టము వెళ్ళి నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మాట్లాడుతుంది. సో బేసిక్గా కెర్నల్ 2.6 తర్వాత నుంచి మనకు ఒక ఫీచర్ వచ్చిందండి. ఆ ఫీచర్ ఏంటంటే నేమ్ స్పేస్. సో ఆఫ్టర్ కెర్నల్ 2.6 వర్షన్ నుంచి మన ఓన్ నేమ్ స్పేస్ని మనం క్రియేట్ చేసుకునేదానికి మనకు ఈ లినక్స్ కెర్నల్ అనేది మనకు అవకాశాన్ని ఇస్తుంది. సో బేసిక్గా ఈ నేమ్ స్పేస్ అంటే ఏమిటంటే ఒక ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్. సో ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్
ఇన్ యువర్ సిస్టమ్. అంటే ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్ మీన్స్ సో నీ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్కి సంబంధం ఉండదు. సంబంధం మీన్స్ లైక్ సో నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న ప్రాసెస్ ఐడీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న నెట్వర్క్ ఉంటుంది, నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న మౌంట్ పాయింట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నీ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న మౌంట్ పాయింట్స్ ప్రాసెస్ ఐడీస్కి ఈ ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రాసెస్ ఐడి మౌంట్ పాయింట్స్కి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్గా వేరే ఎన్వైరన్మెంట్. అంటే క్రియేటింగ్ అనదర్ వర్చువల్ మిషన్ ఇన్సైడ్ యువర్ హోస్ట్ మిషన్. సో డీటెయిల్గా చెప్పాలంటే బేసిక్గా ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఒక ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్. అంటే నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బేసిక్గా సో మనకు లైనక్స్లో ఇన్ లినక్స్ వీ హ్యావ్ మేజర్ నేమ్ స్పేసెస్ that helps us to create containers. బేసిక్గా మనం ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసే బ్యాక్ ఎండ్లో కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ నేమ్ స్పేసెస్ ఏంటంటే చూద్దాం. బేసిక్గా ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్. సో మీకు తెలుసు లినక్స్లో ఏదన్నా నువ్వు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి రన్ చేసినా లేదంటే ఏదన్నా ఒక కమాండ్ రన్ చేసినా దానికి ఒక ప్రాసెస్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఐడి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్ నుంచి క్రియేట్ అవుతుంది. బేసిక్గా ఈ ప్రాసెస్ ఐడి ఇవన్నీ ఎవరిస్తారంటే అండర్లైన్ కెర్నలే అండి. కానీ ఆ కెర్నల్ ఈ ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్ నుంచి మనకు ఒక ప్రాసెస్ ఐడిని క్రియేట్ చేస్తుంది. సో అలానే మనకు ఈ ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్ ఏంటంటే ఇట్ ఐసోలేట్స్ ప్రాసెస్ ఐడీస్ ఫ్రమ్ హోస్ట్ మిషన్. అంటే హోస్ట్ మిషన్లో ఉన్న ప్రాసెస్ ఐడీస్కి మనము ఈ పిఐడి నేమ్ స్పేస్ యూజ్ చేసి క్రియేట్ చేసే ప్రాసెస్ ఐడికి సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇంకో నేమ్ స్పేస్ వచ్చేసి మౌంట్ నేమ్ స్పేస్, ఎంఎన్టీ నేమ్ స్పేస్. సో ఈ మౌంట్ నేమ్ స్పేస్ ఎందుకంటే బేసిక్గా మనము ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ సంబంధించిన డేటా మొత్తం మన ఆపరేటింగ్ సిస్టమ్లో ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదండి కంపల్సరీ. దానికోసం మనకు మౌంట్ పాయింట్స్ ఉంటాయి కదా కొన్ని, వ్యార్ కానీ బిన్ కానీ లైక్ ఎస్బిన్ కానీ. సో ఆ మౌంట్ పాయింట్స్ అన్నీ ఈ ఎంఎన్టీ నేమ్ స్పేస్ అనేది మేనేజ్ చేస్తుంది. సో ఇట్ ఐసోలేట్స్ మౌంట్ పాయింట్స్ ఫ్రమ్ హోస్ట్ మిషన్. అంటే హోస్ట్ మిషన్లో ఉన్న మౌంట్ పాయింట్స్కి మనం క్రియేట్ చేసే కంటైనర్ నుంచి క్రియేట్ చేస్తాం కదా. సో ఆ మౌంట్ పాయింట్స్కి సంబంధం ఉండదు. తర్వాత ఏంటంటే నెట్వర్క్ నేమ్ స్పేస్. సో నెట్వర్క్ నేమ్ స్పేస్ ఏంటంటే సో మనకు ప్రతి సిస్టమ్కి మనకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మనకు కావాల్సిన రౌటింగ్ రూల్స్ ఉంటాయి. సో అవన్నీ మనకు బేసిక్గా నెట్వర్క్ నేమ్ స్పేస్ నుంచే వస్తాయి అండ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కైనా. సో ఇక్కడ నెట్వర్క్ నేమ్ స్పేస్ ఏం చేస్తుందంటే కంటైనర్ కావాల్సిన నెట్వర్క్ స్టాక్ మొత్తాన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఐసోలేట్స్ నెట్వర్క్ స్టాక్ ఫ్రమ్ హోస్ట్ మిషన్. అంటే ప్రతి కంటైనర్కి ఒక ఐపీ కావాలి, మనకు ఆ కంటైనర్ కనెక్ట్ అవ్వాలంటే మనకు ఈథర్నెట్ కార్డ్ కావాలి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి, అలాగే రౌటింగ్ రూల్స్ కావాలి. సో వాటన్నిటిని ఏంటంటే నెట్వర్క్ నేమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత నెట్వర్క్ నేమ్ స్పేస్ తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఐపీసీ, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ నేమ్ స్పేస్. అంటే సో బేసిక్గా కంటైనర్స్ మనకు మల్టిపుల్ ఉంటాయి ఒక మిషన్లో. సో ఆ కంటైనర్స్ అన్ని కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఈ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది మనకు. ఇట్ హెల్ప్స్ అస్ టు కమ్యూనికేట్ టు ఇంటర్ కమ్యూనికేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్. అంటే మల్టిపుల్ ప్రాసెస్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఈ ఐపీసీ నేమ్ స్పేస్ అనేది మనకు యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి యూటీసీ. సో ప్రతి సిస్టమ్కి ప్రతి సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ ఉంటుంది, డొమైన్ నేమ్ ఉంటుంది. సో వాటన్నిటిని ఈ యూటీసీ నేమ్ స్పేస్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కంటైనర్స్లో కూడా ఇది ఐసోలేట్ చేస్తుంది వాటిని. ఇట్ ఐసోలేట్స్ సిస్టమ్స్
హోస్ట్ నేమ్, డొమైన్ నేమ్, అలాగే టైం జోన్. సో ఇవన్నిటిని ఇది అండర్లైన్ హోస్ట్ మిషన్స్తో కాకుండా ఇది ఐసోలేట్ చేస్తుంది. తర్వాత ఇంకొక నేమ్ స్పేస్ వచ్చేసి సి గ్రూప్స్. సో సి గ్రూప్స్ అంటే సి గ్రూప్స్ ఇస్ నథింగ్ బట్ కంట్రోల్ గ్రూప్స్. సో బేసిక్గా ఈ సి గ్రూప్స్ నేమ్ స్పేస్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఈ సి గ్రూప్ నేమ్ స్పేస్ ద్వారానే మనము ప్రతి ప్రాసెస్ వెళ్ళి కెర్నెల్తో మాట్లాడి నా ప్రాసెస్ రన్ అవ్వడానికి నాకు ఇంత సిపియు కావాలి, ఇంత ర్యామ్ కావాలని అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తెచ్చుకుంటుంది. సో ఇట్ సపోర్ట్స్ ప్రాసెసెస్ to get system resources from kernel. Process ID, MNT, network namespace, IPC, UTC. తర్వాత యూజర్ నేమ్ స్పేస్. సో మనకు సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ గ్రూప్స్ ఉంటారు కదా, సో వాటిని ఐసోలేట్ చేయడానికి మనకు ఈ యూజర్ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఐసోలేట్స్ సిస్టమ్ యూజర్స్ అండ్ గ్రూప్స్. సో బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. సో మనకి లైనక్స్ కెర్నల్ 2.6 ముందు ఏంటంటే ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సో లైనక్స్ కెర్నల్ 2.6లో ఏంటంటే లైనక్స్ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. నేమ్ స్పేస్ అంటే ఏం లేదు, ఒక ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్. ఇన్సైడ్ మీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మనము ఇంకొక చిన్న ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాం అంతే నేమ్ స్పేస్ అంటే. సో ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వడానికి మనకు కొన్ని నేమ్ స్పేస్ అనేవి బ్యాక్ ఎండ్లో యూజ్ అవుతున్నాయి. అవి ఏంటంటే ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్, ఎంఎన్టీ నేమ్ స్పేస్, నెట్వర్క్ నేమ్ స్పేస్, ఐపీసీ నేమ్ స్పేస్, యూటీసీ నేమ్ స్పేస్, సి గ్రూప్స్ అండ్ యూజర్ నేమ్ స్పేస్. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క నేమ్ స్పేస్ మనకి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఇస్తుంది. ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్ నుంచి ఏమొస్తుంది, మనకు ప్రాసెస్ అనేది వస్తుంది. ఎంఎన్టీ నేమ్ స్పేస్ నుంచి మనకు మన అప్లికేషన్ యొక్క డేటా స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన మౌంట్ పాయింట్ వస్తుంది, అంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ వస్తుంది. తర్వాత నెట్వర్క్ నేమ్ స్పేస్ నుంచి ఏమొస్తుంది, మనకు కావాల్సిన ఐపీ అడ్రస్, మనకు కావాల్సిన రౌటింగ్ రూల్స్, నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఈథర్నెట్ కార్డ్ ఇవన్నీ వస్తుంది. ఐపీసీ నేమ్ స్పేస్ ద్వారా ఏమొస్తుంది, మల్టిపుల్ ప్రాసెస్ కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఐపీసీ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. సో యూటీసీ నేమ్ స్పేస్ వచ్చేది సిస్టమ్ ఐడెంటిటీస్ లైక్ హోస్ట్ నేమ్, డొమైన్ నేమ్, సో సిస్టమ్ యొక్క టైం జోన్ అవన్నీ ఐసోలేట్ చేయడానికి మనకు యూటీసీ నేమ్ స్పేస్ అనేది వస్తుంది. సో కంట్రోల్ గ్రూప్స్ అనేది ఇది మనం అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సిపియు, ర్యామ్ అవన్నీ తెచ్చుకోవడానికి, మన ప్రాసెస్ రన్ అవ్వడానికి సిపియు, ర్యామ్ కెర్నల్ తెచ్చుకోవడానికి ఈ సి గ్రూప్స్ నేమ్ స్పేస్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ స్పేస్ వచ్చేసి సో లైక్ మన హోస్ట్ మిషన్లో యూజర్ అని ఉంటారు కదా, యూజర్స్ గ్రూప్స్ అనేది. సో ఆ హోస్ట్ మిషన్తో సంబంధం లేకుండా మనం కంటైనర్లో యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఈ యూజర్ నేమ్ స్పేస్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో బేసిక్గా నువ్వు ఎప్పుడైతే డాకర్ అనేది యూజ్ చేసి నువ్వు ఎప్పుడైనా ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే బ్యాక్ ఎండ్లో, అప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే ఆ డాకర్ వెళ్ళి కెర్నెల్తో మాట్లాడితే, సో కెర్నెల్ ఏంటంటే ఈ 7 నేమ్ స్పేస్లు ఉన్నాయి కదా, ఈ 7 నేమ్ స్పేస్లతో మాట్లాడి మనకు బ్యాక్ ఎండ్లో కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్. సో బేసిక్గా మనం సింపుల్గా డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం, కానీ డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది మనకు ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే. సో బేసిక్గా డాకర్ లేకుండా కూడా మనము లినక్స్ సర్వర్లో కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్ ఈ నేమ్ స్పేస్ అన్ని యూజ్ చేసుకొని మనము సింపుల్గా ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలంటే ఎన్ఎస్ క్రియేట్ నేమ్ స్పేస్, కంటైనర్ క్రియేట్ చేయాలంటే రన్సి క్రియేట్ కంటైనర్. సో ఈ కమాండ్స్ యూజ్ చేసి కూడా మనం కంటైనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో డాకరే యూజ్ చేసి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే సో కంటైనర్స్ అనేది మనం హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేయాల్సింది ఉంటుంది రియల్ టైంలో. సో అలాంటప్పుడు ప్రతిసారి నువ్వు ఈ కమాండ్స్ రన్ చేయాలంటే కష్టం కదా మాన్యువల్గా. కాబట్టి మనం డాకర్ అనే ఒక టూల్ వచ్చి ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో వెళ్ళి కెర్నెల్తో మాట్లాడి ఈ ప్రాసెస్ ఐడి అన్నిటితో మాట్లాడి మనకు కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే డాకర్ రన్ అని ఇచ్చి డాకర్ రన్ -IT అని ఇచ్చి సో కంటైనర్ అని ఇస్తున్నావో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ వెళ్ళి సో డాకర్ వెళ్ళి మనకు సో డాకర్ డీమన్ అనేది ఒకటి ఉంటుంది. సో డాకర్ డి, సో ఈ డాకర్ డీమన్ వెళ్ళి కెర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి సో నాకు యూజర్ నుంచి కంటైనర్ క్రియేట్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది, నువ్వు ప్రాసెస్ చేయంటది. సో కెర్నల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రాసెస్ ఐడి నేమ్ స్పేస్కి ఈ ప్రాసెస్ ఐడి కాదు ఈ అన్ని నేమ్ స్పేస్లతో మాట్లాడి మనకు
కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో కంటైనర్. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే, సో మనం డాకర్ రన్ క్రియేట్ కంటైనర్ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ డాకర్ అనేది, సో కెర్నల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రాసెస్ ఐడి నుంచి ఒక ప్రాసెస్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. అజ్యూమ్ ద ప్రాసెస్ ఐడి లైక్ సమ్ 220 సంథింగ్ 230. ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ చేస్తుంది. సో ఎంఎన్టీ నేమ్ స్పేస్ నుంచి ఒక మౌంట్ పాయింట్ క్రియేట్ చేస్తుంది, లైక్ సంథింగ్ /root సంథింగ్ ఏదో ఒక మౌంట్ పాయింట్ అనుకోండి. తర్వాత నెట్వర్క్ నేమ్ స్పేస్ నుంచి మనకు ఒక ఐపీ అడ్రస్ ఇస్తుంది, నెట్వర్క్ స్టాక్ మొత్తాన్ని ఇస్తుంది. సో 1.2.3.4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ టైమ్ బీయింగ్. సో తర్వాత ఐబీసీ నేమ్ స్పేస్. సో ఇది మల్టిపుల్ ప్రాసెస్ కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ఈ నేమ్ స్పేస్ అనేది యూటీసీ వచ్చే సిస్టమ్ నేము, డొమైన్ నేము. సో అట్లా మనకు క్రియేట్ చేసుకోవడానికి ఈ యూటీసీ నేమ్ స్పేస్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో యూటీసీ నేమ్ స్పేస్ వచ్చేసి సపోజ్ container1.arun.com సో అనే డొమైన్ ఇచ్చింది అనుకోండి. తర్వాత సి గ్రూప్స్ అంటే ఏమి మీకు తెలుసు, లైక్ సిపియు మెమరీ, సో లైక్ 200 MB ర్యామ్, 1 వర్చువల్ సిపియు, మిల్లీ కోర్ సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఒక యూజర్ ఏదో ఒక యూజర్ని కూడా క్రియేట్ చేస్తుంది మనకు. లైక్ అరుణ్ సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు సో మనం బ్యాకెండ్లో డాకర్ రన్ అనేది ఇచ్చినప్పుడు బ్యాకెండ్లో కెర్నల్ మనకు కంటైనర్ క్రియేట్ చేయడానికి ఈ నేమ్ స్పేస్ అన్నిటితో ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్క నేమ్ స్పేస్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో దాన్నే ఏమంటాం అంటే మనము కంటైనర్స్ అంటున్నాం. సో ఈ కంటైనర్స్ అనేటివి హోస్ట్ మిషన్తో సంబంధం ఉండదు, అంటే ఇది ఒక ఐసోలేషన్ ఎన్వైరన్మెంట్. సో ఇది మీరు హోస్ట్ మిషన్ అనుకోండి. హోస్ట్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ వేర్ డాకర్ ఈజ్ ఇన్స్టాల్డ్. సో ఇది హోస్ట్ మిషను, దాని లోపల మనము కంటైనర్స్ అనేదాన్ని క్రియేట్ చేసాం. సో కంటైనర్ అంటే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ యువర్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కంటైనర్ అనుకోండి. సో మనం ఎప్పుడైతే డాకర్ రన్ అనే కమాండ్ ఇస్తామో సో కెర్నల్ వెళ్ళి ఈ నేమ్ స్పేస్ అన్నిటితో ఇంటరాక్ట్ అయ్యి మనకు ఒక కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో కంటైనర్లో ఉన్న ప్రాసెస్, మౌంట్ పాయింట్స్, యూటీసీ, కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్, సో ఇవన్నీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం ఉండదు. కానీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటుంది ఈ కంటైనర్ మొత్తం. కానీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ ఐడీస్కి ఈ కంటైనర్లో ఉన్న ప్రాసెస్ ఐడీస్కి సంబంధం ఉండదు. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న నెట్వర్క్కి ఈ కంటైనర్ నెట్వర్క్కి సంబంధం ఉండదు. సో ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది నీ హోస్ట్ నేమ్కి, ఈ కంటైనర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఐపీ టేబుల్ రూల్స్ ఉంటాయి, నీ కంటైనర్కి ఒక ఐపీ టేబుల్ రూల్స్ ఉంటాయి. సో సి గ్రూప్స్ అనేవి అండర్లైయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సిపియు మెమరీ, ఈ కంటైనర్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి మెమరీ సిపియు కావాలి కదా. సో ఆ పెరిఫెరల్స్ అన్ని మనము కర్నల్ నుంచి తెచ్చుకుంటాం ఈ సి గ్రూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చి. సో యూజర్ నేమ్ స్పేస్ ఏంది, ఇక్కడున్న యూజర్స్కి నీ సిస్టంలో ఉన్న యూజర్స్కి సంబంధం ఉండదు. మేబీ రెండు చోట్ల నువ్వు సేమ్ యూజర్నైనా క్రియేట్ చేయగలవు. బేసిక్గా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఆల్రెడీ ఒక యూజర్ ఉంటే నువ్వు అదే పేరుతో ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తే మనకి అది క్రియేట్ అవ్వదు. కానీ ఇక్కడ నువ్వు అరుణ్ అనే యూజర్ని క్రియేట్ చేసి కంటైనర్ లోపల నువ్వు మళ్ళీ అరుణ్ అనే యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్, ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం ఉండదు. ఈ ఐసోలేషన్ అంతా ఎలా క్రియేట్ అవుతుంది, మనకు ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనకు ఒక ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ ఎండ్లో సో మనము డాకర్ లేకుండా కూడా కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు.
ఎప్పటి నుంచి కెర్నల్ 2.6 వర్షన్ తర్వాత నుంచి నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనము కొన్ని లినక్స్ కమాండ్స్ ఉన్నాయి, 4 to 5 కమాండ్స్. ఆ కమాండ్స్ అన్నిటిని మనము రన్ చేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు మనం లైనక్స్ మిషన్లో డైరెక్ట్గా. డాకర్ యూజ్ చేసి క్రియేట్ చేయాలనే రూల్ లేదు. ఈ 4 to 5 కమాండ్స్ యూజ్ చేసి మనం కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా హెడేక్ ప్రాసెస్. అంటే నీకు రియల్ టైంలో నువ్వు మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేయాలంటే ప్రతిసారి ఈ కమాండ్స్ రన్ అవ్వాలంటే కష్టం కదా. సో అందుకు డాకర్ ఏం చేసిందంటే, సో ఈ బ్యాకెండ్లో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని నేను తీసుకొని బ్యాకెండ్లో నేను కర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని నేను కంటైనర్స్ అనేది నేను ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాను వితిన్ సెకండ్స్లో అని ఈ డాకర్ అనే టూల్ వచ్చింది. సో బేసిక్గా డాకర్ అనేది కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ అంతే. సో ఇట్ డజంట్ క్రియేట్ కంటైనర్స్, it helps us to interact with the kernel to create the container. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో డాకర్ అనేది డైరెక్ట్గా కంటైనర్స్ని క్రియేట్ చేయట్లేదు. ఇది నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని అడ్వాంటేజ్గా తీసుకొని కెర్నల్తో ఇంటరాక్ట్ అయ్యి కెర్నల్లో ఉన్న ప్రైమరీ నేమ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇది మనకు ఒక కంటైనర్స్ అనే వాటిని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటికి కంటైనర్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. సో వర్చువలైజేషన్కి కంటైనర్స్కి డిఫరెన్షియేషన్. సో ఇది అండి ఈరోజు సెషను. సో నెక్స్ట్ సెషన్లో మనము సో డాకర్ ఆర్కిటెక్చర్ ఏంది, సో బ్యాక్ ఎండ్లో ఇంకా డాకర్ యొక్క కమాండ్స్ ఏంటి, సో డాకర్ క్లయింట్ యూజ్ చేసి డాకర్ ఏపీతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.